కోసం అయితే ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఏర్పాట్ల మధ్య ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి అయితే గెలిచినందుకు సంతోషంగా ఉందని కూడా ఆయనతో మాట్లాడదాం. సార్, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి రేపు కంప్లీట్ రాబోయే కాలంలో ఈ రాష్ట్ర దిశ నిర్దేశానికి రోడ్ల ప్రధానంగా ఉంది. అలాగే ఏ రంగం తీసుకున్నా పరిశ్రమలు రాని పరిస్థితి, యువతకు ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి, కనీసం రోడ్లు ప్రజలు ఎదురు చూశారు చంద్రబాబు నాయుడు కోసమని జనం భావించారు. కానీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలతో పాటు జీవం లేని రోడ్లు చంద్రబాబు గారు ఎక్కడైనా ఎదురు చూసినాయి. పోలవరం ప్రాజెక్టు ఎదురు చూసింది చంద్రబాబు ఎక్కడని. అలాగే అమరావతి చంద్రబాబు గారు రాష్ట్రం వస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుతున్న భవిష్యత్తులాగా గతంలో లేదు, ఫ్యూచర్లో రాదన్నంత భారీ మెజారిటీలు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన భేషణ ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉంటాయని నమ్మి చాలా బలమైన తీర్పు ఇచ్చారు. రాబోయే కాలంలో ప్రజల ఆశల్ని చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తుండటంలో ఏమాత్రం ఏమీ లేదు. 75 సంవత్సరాల వయసులో రోజుకు 4-5 బహిరంగ సభలు అడ్రస్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే అక్రమ అరెస్టుతో జైల్లో 53 రోజులు ఉన్నప్పుడు వచ్చిన తర్వాత కానీ ఆయన పట్ల ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుళ్ళు చూపించిన గ్రాటిట్యూడ్ దృష్టిలో పెట్టుకుని కానీ 95 నుంచి 2004 ఎలా పనిచేశారో అంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని నాయకులు, కార్యకర్తలు అందరూ బలంగా నమ్ముతున్నారు. అది జరగబోయేది కూడా నిజమే. భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. ఈ ఏర్పాట్లు సరిపోవని నేను భావిస్తున్నా, కానీ చేయటానికి ఏం లేదు పరిస్థితి. మోడీ గారు వస్తారని చెప్తున్నారు, అలాగే ఇంకా ముఖ్యమంత్రి అందరూ వస్తున్నారని సమాచారం. గన్నవరంలో వివిధ దాడులు జరుగుతున్న సమయంలో మరి ఇంత భారీ ఎత్తున ప్రమాణ స్వీకారోత్సవానికి ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు? అంటే ఇక్కడ కూడా దాడులు ఏమైనా జరిగే అవకాశాలు ఏమైనా జరగవచ్చు? ఈ క్వశ్చన్ మీరు బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏర్పాటు స్వీకారం చేసే దగ్గర అలాంటి ప్రయత్నం దుస్సాహసం చేస్తారని వర్గీయులు కానీ లేదంటే చాలా మంది కక్ష కట్టి ఉన్నారు కదా సార్ మీ మీద కానీ, టీడీపీ వర్గీయుల మధ్య కానీ చాలా ఇక్కడ జరుగుతున్నాయి, మనం దాడులు చూస్తున్నాం. సో దానిపై మంచి జరిగేటప్పుడు పనికి మళ్ళీ మాడింది తర్వాత మాట. సో ఏదైనా దాడి జరిగినా వాళ్ళు భారీ భద్రతంగా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుందని కూడా యార్లగడ్డ చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ శివరామకృష్ణతో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, విజయవాడ.